నమస్తే అండి. మనం ఒకసారి నరకం ఎలా ఉంటుందో ఈరోజు చూద్దామండి. మీరనుకోవచ్చు, ఏవండీ ఇప్పుడు చచ్చిపోయిన తర్వాత వెళ్ళిపోతుంటాయి కదా! మనకెట్టా తెలుస్తుందని. మనం ప్రత్యక్షంగా ప్రతిరోజు అనుభవించే ఆ నరకం అసలు ఆ నరకం ఉందో లేదో నాకు తెలీదు గానీ ఇంకా భయంకరంగా ఉంటుందండి. ఎలా అంటారా? ఇప్పుడు కొంతమందికి ఎందుకు అస్తమానం మన మీద ద్వేషం ఉంటుందో మనకు అర్థం గాదు. ఇప్పుడు మనం అంటే ఇష్టం లేని వ్యక్తులు కొంతమందుంటారు. వాళ్ళు ప్రతి దానిలో గూడా వీళ్ళు ఎంత మంచి చేద్దాం అనుకున్నా గూడా, అందులో నుంచి లోపాలే వెతుకుతూ ఉంటారు. వాళ్ళ నిలువెత్తు బంగారాన్ని మీరు ఏం చేసినా వాళ్ళు మెప్పు కోసం చేద్దాం అనుకున్నా గూడా, అందులో గూడా ఎక్కడో ఏదో ఇంకా వెతుకుతూనే ఉంటారు. ఎందుకంటే ఇది ఒక విధమైనటువంటి శాడిజం అది. వాళ్ళకిష్టం లేదు గాబట్టి వీళ్ళు చేసే ప్రతి దానిలో గూడా ఏ లోపాలున్నాయి, ఏ విధంగా తిడదాము, వీళ్ళని ఏ విధంగా కించపరుద్దాము, ఏ విధంగా ఆ గుండెకి చిల్లులు పొడిచే విధంగా చేద్దాము అనే దానితోనే ఎప్పుడు గూడా ప్రవర్తిస్తూ ఉంటారు. అదేనండి వాళ్ళని అనుకుంటా ఫస్ట్ అనిపిస్తది. ఏదో విధంగా మనం మార్చగలవేమో అనుకుంటాం మనం. అది బహుశా వ్యక్తిత్వం అలా ఫార్మ్ అయి ఉంటుందో ఏమో మనకు తెలియదు గానండి. ఎప్పటికి అది మార్చడం అనేది ఎప్పటికి గూడా సాధ్యం కాదు. ఎందుకంటే వాళ్ళ మంచి కోసం వాళ్ళని మార్చడం కోసం వాళ్ళనేదన్నా మనం వాళ్ళకి అనుగుణంగా ఏదైనా మీరు చేయండి. వాళ్ళకి అనుగుణంగా ఏం చేస్తున్నప్పటికీ గూడా దానికి మళ్ళీ వ్యతిరేకంగానే వాళ్ళ ఆలోచన విధానం సాగుతుంది. అందులో గూడా ఏదో స్వార్థాన్ని వీళ్ళు ఆశిస్తున్నారేమో అని చెప్పేసేసి, ఎందుకంటే వక్రంగా ఆలోచిస్తున్నప్పుడు అన్నీ కూడా వక్రంగానే కనిపిస్తాయి. ఎందుకంటే వాళ్ళని సంతోషపెడదాము అని చెప్పేసేసి వీళ్ళెంత ప్రయత్నించినా గానీ మళ్ళీ ఎదురు తిరిగి వీళ్ళకి ఒక విధమైనటువంటి బాధని మిగులుస్తారు తప్పితే ఏమీ కాదు. మరి ఇలాంటి వ్యక్తులతోటి అది ఇంట్లో కావచ్చు, అలా సమాజంలో కావచ్చు, మన చుట్టుపక్కల చాలా మంది ఉంటారు గదండీ! చాలా బాధ ఎంత బాధ అనిపిస్తదంటే అలాంటివి అవి చూస్తున్నప్పుడు మనం పట్టించుకోకుండా వదిలేద్దామా అని చెప్పేసేసి ఒక్కోసారి అనుకోవచ్చు. కానీ మనం ఎంత పట్టించుకోకుండా వదిలేద్దామన్నా గానీ ఇవి ఆ గుండెని ముక్కలు చేస్తూనే ఉంటాయి. అవి ఎంతసేపటికి పదే పదే గుర్తుకొచ్చేసి, ఎందుకంటే వీళ్ళ యొక్క ఆత్మాభిమానాన్ని ప్రతిసారి దెబ్బతీయడం కోసం వాళ్ళు చూస్తూ ఉంటారు. ఎందుకంటే మనిషికి ఆత్మాభిమానం దెబ్బతిన్నప్పుడు తను ఎందుకో ఏదో పనికి రాకుండా, అయ్యో ఇంత లొంగిపోతున్నానేమిటి, నేను ఇంత చేతగాని వాడి కింద అయిపోతున్నానేమిటి అనే ఒక ఆలోచన చాలా మెలిపెడుతుంది. ఇతరుల్లో ఎంత విజ్ఞత ఉండి వీళ్ళు కాముగా ఉంటుంటారు, వీళ్ళలో ఒక విధమైనటువంటి విద్య ఉండి వీళ్ళు కాముగా ఉంటుంటారు. ఏమీ లేకపోయినప్పటికీ కూడా అవతల వాళ్ళ యొక్క ఆ అహంకారానికి అనుక్షణం బలైపోతూ ఉన్నప్పుడు ఎంత అది ఇప్పుడు ఇందాక నేను చెప్పాను నరకం చూడండి, అది నరకం కంటే కూడా బాధాకరంగానే అనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే సపోజ్ ఒక్కోసారి ఇంట్లో కూడా ఇళ్లల్లో కూడా ఇలాంటి పొజిషన్స్ ఉంటాయి. ఒక భార్య భర్త ఉన్నారనుకోండి, ఇప్పుడు వీళ్ళిద్దరి మధ్య కూడా ఏంటంటే ఎప్పుడు మన ఇద్దరం ఒక్కటి, ఇది మన కుటుంబం, ఈ కుటుంబం కోసం మనం చక్కటి ఆలోచనలు షేర్ చేసుకోవాలి. అది బరువులుగా కావచ్చు, బాధ్యతలు కావచ్చు, సంతోషం కావచ్చు, విచారం కావచ్చు, మంచిగా షేర్ చేసుకొని దాన్ని ఇంకా కొంచెం మంచిగా మలుచుకోవాలి అనే ఆలోచన ఉన్నప్పుడు ప్రతిదీ కూడా ఏంటంటే అసలు అక్కడ ఎంతటి బాధలను కూడా ఇద్దరు భరించే శక్తి వస్తుంది. అలా కాకుండా భర్త ఈ భార్యను అస్తమానం అతిక్రమించాలని చెప్పేసేసి, అంటే ఇక్కడ అడగదొక్కాలని చెప్పి చూస్తూ ఉన్నాడు అనుకోండి, అంటే ఏంటంటే పాపం ఈ అమ్మాయి ఎంత చేసినప్పటికీ కూడా అతనికి ఎంత బాధాకరంగా బాధ కాదు, చాలా చిన్న చూపు, చాలా ఏదో ఎందుకు పనికిరాని దాని కింద చిత్రించుకుంటూ ఇవి ఎంత మేధావి కావచ్చు, ఏమైనా కావచ్చు, ఎందుకు పనికిరావనే విధానంగా చేస్తున్నప్పుడు ఆ అమ్మాయి నిజంగానే నరకయాతన అనుభవిస్తుంది. అదేవిధంగా భర్తను కూడా ఈ భార్యలు కూడా కొంతమంది ఉంటుంటారు. వాళ్ళు ఏం చేసినా వాళ్ళు పాపం ఈవిడ కోసం ఎంత ఆలోచించి ఎంత సంతోషపెడదామని చెప్పేసి అనుకున్నప్పటికీ కూడా వీళ్ళ యొక్క ఆలోచన విధానం ఎప్పుడు కూడా మెచ్చుకునే విధంగా ఉండదు. ఎంతసేపటికి ఏంటంటే ఆ శ్రమకి గుర్తింపు అనేది ఉండదు. పైపెచ్చు ఇంకా ఏదో వాళ్ళని సాధించి వీళ్ళు సంతృప్తి పొందుతూ ఉంటారు. అలా సాధించకపోతే ఏం జరుగుతుందంటే వీళ్ళకి సంతృప్తి ఉండదు. ఒకసారి చూడండి, మనుషుల మధ్య ప్రేమాభిమానాలు అవన్నీ బంధాలు అనుబంధాలు లేకపోతే ఒక యంత్రాలకి మనకి తేడా ఏమీ లేదు. ఒక పని మనిషి అనే కావచ్చు అనుకోండి, పని మనిషి మనకి చాలా బాగా చేసి కొడుతున్నప్పుడు మానవ సహజమైనటువంటి తెలియకుండానే వాళ్ళ పట్ల ఒక విధమైనటువంటి చాలా
చక్కటి సానుకూలత, అలాగే ఒక మంచి ఒక సున్నితమైనటువంటి భావం వాళ్ళ మీద కలుగుతుంది. ఏదైనా ఆత్మీయులు అనే ఫీలింగ్ కూడా మనలో పెరిగిపోతూ ఉంటుంది. వాళ్ళకి మనకి ఏ సంబంధం లేకపోవచ్చు, అయినా పెరుగుతుంది. అది ఏంటంటే ఒక మానవ సంబంధాల్లో ఉన్నటువంటి అది సక్రమంగా ఉన్నప్పుడు. కానీ ఒక ఇంట్లో కూడా కొంతమంది ఏంటంటే సపోజ్ వాళ్ళు తోటికోడలు ఉన్నారనుకోండి, లేదా ఇంకేదైనా ఉన్నారనుకోండి, ఎంత అస్తమానం కూడా ఏంటంటే వాళ్ళలోని మంచిని వీళ్ళు చూడరు, వాళ్ళలోని గొప్పతనాన్ని వీళ్ళు చూడరు, వాళ్ళ అనుభవాలని వీళ్ళు చూడరు. ఎంతసేపటికి మనం పైచేయిగా వాళ్ళని అణగదొక్కేస్తున్నాము, మన మాటలతో వాళ్ళని కొల్లబొడి చేస్తున్నాము, మనమే గెలవాలని చెప్పేసి అస్తమానం వీళ్ళు పాపం అవతల వాళ్ళు ఏం చేస్తారంటే కాస్త విద్య ఉన్నవాళ్ళు కాబట్టి మనకి ఎందుకు వచ్చిన గొడవలే, మనం మామూలుగా పడదామని చెప్పేసి బాధనంతా దిగమింగుకొని వాళ్ళు పడుతూనే ఉంటారు. వీళ్ళు ఇలాగా పెచ్చిళ్ళిపోయి మనం ఎన్నన్నా వాళ్ళు మాట్లాడరు కదా అని చెప్పేసి అలాగే ఉంటారు. మరి దీనికి పర్యవసానం ఏంటి? నిజంగా నేనైతే ఒకటి చెప్తాను, పట్టించుకోకుండా వదిలేద్దాం అని చెప్పి చెప్తున్నాను. అలా పట్టించుకోకుండా వదిలేసినప్పుడు మళ్ళీ వీళ్ళ యొక్క దాన్ని ఏమంటాము, లోపల అంతరాత్మ ఎదురు తిరుగుతుంది. నువ్వు ఎంత పిచ్చిగా నువ్వు ఎంత అవతల వాళ్ళు ఏమంటున్నా కూడా నోరు మూసుకొని కూర్చుంటున్నావు కదా అని చెప్పేసి ప్రశ్నిస్తూ ఉంటుంది. దానికి ఒకటేనండి, ఇప్పుడు అంతకంటే వాళ్ళకంటే కొంచెం ఎక్కువగా ఆలోచన విధానాన్ని పెంచుకొని అదంతా ఒక ట్రాష్ కింద, ఒక పిచ్చితనం కింద అస్సలు కేర్ చేయకుండా వదిలేసామనుకోండి, బహుశా దాని నుంచి మనం అవతల వాళ్ళని అసలు కేర్ చేయడం లేదు, వాళ్ళని పట్టించుకోవడం లేదు. వాళ్ళు ఎన్నో అనుకోని ఎంతసేపు ఉంటే ఇటు నుంచి రెస్పాన్స్ ఏం లేకపోతే కొద్దిగా ఎప్పటికప్పుడు కాస్త వాళ్ళు చల్లబడుతూ ఉంటారు. పడరు కూడా వాళ్ళు, ఎందుకంటే అలాగే వాళ్ళ ధోరణి వాళ్ళదే ఉంటుంది. అలాగే చెవులు పూలు పెట్టుకొని మాట్లాడి వినకుండా ఉండుంటే కొన్ని బంధాలను మనం పెంచుకోవచ్చు. లేదా మనం ఇందుకు వీళ్ళ గురించి పడాల్సిన అవసరం ఏంటని చెప్పి వాళ్ళు పూర్తిగా అవాయిడ్ చేసేసాం అనుకోండి, అసలు ఏ బాధ ఉండదు. ఇందులో రెండిట్లోనే. ఎందుకంటే కొంతమందికి ఈ బంధాలని వీటన్నిటిని కూడా సమాజం కోసం వాడి కోసం తెంచుకున్నంత శక్తి ఉండదు. కాబట్టి వాళ్ళు ఏం చేస్తారంటే అలాగే జీవితాంతం పడుతూనే ఉంటుంటారు. అలా పడుతూ ఉన్నవాళ్ళు అలా పడుతూ ఉండడమే. లేదా నేను బాధపడాల్సిన అవసరం ఏంటని చెప్పేసి అంటే వాళ్ళ నుంచి దూరంగా వెళ్ళిపోయి వీళ్ళ స్వార్థం వీళ్ళు చూసుకున్నప్పుడు వీటి నుంచి మనం బయటికి రావచ్చు అని చెప్పి చెప్తూ ఉన్నాం.